సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ ప్రకటన దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి అంబేద్కర్, దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు చెప్పారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో ఉద్యమం ప్రారంభమైందని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9, 2009న ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్రం కోసం ఎందరో ఉద్యమకారుల ఆత్మ బలిదానాల వల్ల 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా 2001లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2009లో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ దీక్షా ఫలితంగా దిగివచ్చి ఈరోజు నవంబర్ 9వ తారీఖు నాడు చిదంబరం గారు, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు ఆ రోజు పార్లమెంటులో రాత్రి 11 గంటల చిల్లరకు తెలంగాణ ప్రకటించడం జరిగింది. దాన్ని వెంటనే మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పాలకుల ఒత్తిడికి తిరిగి 13వ తారీఖు నాడు దాని పేరు శ్రీకృష్ణ కమిటీ పేరు మీద కాలయాపనం చేస్తూ 2014 వరకు పొడిగిస్తూ అమరుల త్యాగాలను ఎంతోమంది బలిదానం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ దీక్షా ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు 9.5 సంవత్సరాలు తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా నడిపిస్తూ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసపోయి కాంగ్రెస్ కోటేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. అడుగు తినేటట్టు చేస్తూ పిచ్చి చేష్టలతో రాష్ట్రాన్ని ఆగమనం చేస్తున్నారు. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టే దిశగా తెలంగాణ ప్రజలు అడుగు వేస్తూ ఉన్నారు. ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెట్టే దిశగానే మేము ప్రయత్నం